Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ నియోజకవర్గం ప్రజలకు కూటమి నేతలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. ప్రజల భాగస్వామ్యంతో నూతన సంవత్సరంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తామన్న ఎమ్మెల్యే. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు 31వ తేదీన ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. పెన్షన్ల పంపిణీ అనంతరం మీకోసం మీ వెనగళ్ల కార్యక్రమంలో భాగంగా సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలో విజయం సాధించిన స్టేడియం క్రీడాకారులను అభినందించిన యలవర్తి. రానున్న రోజుల్లో స్టేడియంలో ఉత్తమ శిక్షణ అందించి జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తామని వెల్లడి. నూతన సంవత్సరంలో గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, పాత సంవత్సరానికి ఎలా అయితే వీడ్కోలు పలుకుతామో అలాగే గతంలో ఉన్న సమస్యలు కూడా వీడ్కోలు పలికి నూతన సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేద్దామని శాసనసభ్యులు వెనగళ్ల రాము తెలిపారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలకు మరియు కూటమి నేతలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి వర్ధిల్లాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ నూతన సంవత్సరం ప్రజల ఆకాంక్షలకి తగ్గట్టుగా మా కూటమి ప్రభుత్వం ప్రజలతోటి మమేకమై వారి అవసరాలు తీర్చుకుంటూ అలాగే అభివృద్ధి ఎజెండాగా సాగబోతా ఉంది. అలాగే మనం కూడా నూతన గుడివాడ ఆవిష్కరించడంలో ప్రజలందరితోనూ కలిసి నేను కూడా పనిచేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు 31వ తేదీనే లబ్ధిదారులకు పెన్షన్ అందించే కార్యక్రమాన్ని నియోజకవర్గంలో శాసనసభ్యులు వెనగళ్ల రాము ప్రారంభించారు. 11వ వార్డులో జరుగుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనగళ్ల రాము పాల్గొని ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందించి అనంతరం ప్రభుత్వం తరపు నుండి లబ్ధిదారులకు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనంతరం మీకోసం మీ వెనగళ్ల కార్యక్రమంలో భాగంగా 11వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము స్థానికంగా నివాసం ఉంటున్న వారితో మాట్లాడి వార్డులో ఉన్న సమస్యలను, శానిటేషన్ పనులను అడిగి తెలుసుకోవడం జరిగింది. 20 సంవత్సరాలుగా గుడివాడలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తాను ముందడుగు వేయడం జరిగిందని, తనతో పాటు ప్రతి ఒక్కరూ నడుస్తూ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. నూతన సంవత్సరంలో గుడివాడ నియోజకవర్గాన్ని మరింత సుందరీకరణంగా మార్చి సమస్యలను తీర్చేందుకు గాను ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే వెనగళ్ల రాము హామీ ఇవ్వడం జరిగింది.
నమస్కారం అండి. ఆరోగ్యం జాగ్రత్త. మళ్ళీ మీద వస్తాను గ్యారెంటీగా ఇలా బాగుపడతాం. సార్ నా పేపర్ తీయండి. బాధలు ఉన్నారు, మెయిన్గా బాధలు ఉన్నారు. మీకు ఇబ్బంది పెట్టకూడదని ట్రై చేస్తున్నాం. చంద్రబాబు గారు ఈ సంవత్సరం ఇప్పుడే పెట్టారు కొత్తగా. మళ్ళీ మీరు అప్లై చేసుకోవటం, మళ్ళీ అప్లై చేసుకోకుండా ఆగటం టైం లేకుండా ఇమీడియట్ గా ఎప్పుడైతే ఏదైతారో వెంటనే నమస్కారం అండి. ఆరోగ్యం జాగ్రత్త. మళ్ళీ మీద వస్తాను గ్యారెంటీగా ఇలా బాగుపడతాం అందరం. జాగ్రత్త. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు గుడివాడ టౌన్ మొత్తం ఇవ్వటం జరుగుతుంది. ఈ గుడివాడలో మాత్రమే 10,850 పెన్షన్లు ఈరోజు కంటిన్యూ చేస్తాం. మొత్తం 4,67,00,000 యాక్చువల్గా 1వ తారీఖు ఇవ్వాల్సినవి ప్రజలు పండగ చేసుకోవాలని చెప్పి పండుగ చేసుకున్నాం. 1వ తారీఖు కల్లా వాళ్ళ చేతిలో సమృద్ధిగా డబ్బులు ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మంచి ఆలోచనతో ఈరోజు 31వ తారీఖునే పెన్షన్లు చేయడం జరుగుతుంది. సో అందరికీ మనకి అంటే ప్రభుత్వం ఆలోచించే ప్రభుత్వం, నిజంగా సంక్షేమం కోసం నడిచే ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందనేది చంద్రబాబు నాయుడు గారు ముందుండి నడిపిస్తా అందరినీ చూపిస్తున్నారు. అంటే ముందు ఏమయ్యేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. మేము పెన్షన్లు వస్తున్నాం, మీరు అది చేయండి, మేము పెన్షన్లు వస్తున్నాం, ఇది చేయండి, మీకు రాత్రి పెన్షన్లు అయిపోతే అయిపోతే భయపెట్టే కాస్త ఈరోజు ఒక కొత్త పథకాన్ని కూడా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే ఒకవేళ పెన్షన్ తీసుకునే భర్త కానీ భార్య కానీ చనిపోతే వెంటనే అదే మంత్లో అదే నెలలో వైఫ్ కానీ హస్బెండ్ కానీ పెన్షన్ అవ్వడం జరుగుతుంది. వెంటనే అదే నెలలోనే మార్చేయడం జరుగుతుంది. అది ఎంత మంచి ఆలోచన, ఒకసారి ఆలోచన. అంటే ఇంతకుముందు ఏమయ్యేది, ఇక్కడ మన డెత్ సర్టిఫికేట్ కోసం తిరిగి, ఆ సర్టిఫికేట్ కోసం తిరిగి, ఈ సర్టిఫికేట్ కోసం తిరిగి ఎన్నో సంవత్సరాల పాటు ఎదురు చూసి నాకు ఇంకా జనాలు ఈరోజు కూడా చాలామంది తెలిసారు. ఎప్పుడో 6 నెలలు అయిందండి, 7 నెలలు అయిందండి, 8 నెలలు అయిందండి, ఇంకా మాకు పెన్షన్ రాలేదు, మా పెన్షన్ మారలేదు మా పేరు మీదకి. అంత దారుణమైన పరిస్థితులు. అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆలోచన ఎలా ఉంటుంది, ఆయన మన తెలుగుదేశం ప్రభుత్వం అసలు పెన్షన్లు ఎందుకు మొదలెట్టింది అనేది ఒకసారి ఆలోచించుకుంటే, ఎన్టీ రామారావు గారు మొదలెట్టినప్పుడు గౌరవంగా పెన్షన్ అవసరం వీళ్ళకి, వీళ్ళు ఎంతో సమాజానికి కష్టపడి ఉన్నారు. కానీ లేదు ఇన్నాళ్ళు వృద్ధాప్య పెన్షన్లు స్టార్ట్ చేసినప్పుడు వృద్ధాప్యంలో ఉన్నాళ్ళు వీళ్ళకి భరోసాగా ఉండాలని చెప్పేసి పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాంటిది అదే స్ఫూర్తి ఇంకా కొనసాగడం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా మంచి ఆలోచనలతోటి నిజంగా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతోంది. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంత చక్కటి ఆలోచనలతోటి ప్రజలు ఇబ్బందులు కలగకుండా చూస్తున్న చంద్రబాబు గారు ఆయురారోగ్యాలతోటి వచ్చే సంవత్సరం, అంతేకాకుండా వచ్చే 10, 15, 20 ఏళ్ళు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఇలాగే మంచి ఆలోచనతో ముందుకు తీసుకెళ్ళాలని తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. ఎన్టీఆర్ స్టేడియంలో ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన క్రీడల్లో త్రివేణి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు 13 రకాల పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచి అనేక బహుమతులు గెలుపొందటం తమ స్కూల్ కే గర్వకారణంగా ఉందని త్రివేణి పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ నిమ్మగడ్డ శివశంకర్ తెలియజేశారు.
విద్యతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించేలా తమ స్కూల్ నందు విద్యార్థులకు ఉత్తమ శిక్షణ అందజేయడం జరుగుతుందని, దాని ఫలితంగానే ఎక్కడ ఎటువంటి పోటీతత్వపు పరీక్షలు జరిగినా, క్రీడలు నిర్వహించినా వాటిలో విద్యార్థులు పాల్గొని ప్రథమ స్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందని స్కూల్ కరస్పాండెంట్ నిమ్మగడ్డ శివశంకర్ తెలిపారు. అనంతరం బహుమతులు గెలుపొందిన విద్యార్థులను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మట్ట యుగంధర్, శాస్త్రి మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. మొన్న 27-28 తారీఖుల్లో జరిగినటువంటి ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ 4 మండలాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ ఆర్గనైజర్స్ తరఫున స్పోర్ట్స్ మీట్ గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగింది. దాంట్లో సుమారుగా 33 ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేశారు. దానిలో 13 స్కూల్స్ దీనిలో 13 ఈవెంట్స్లో మొత్తం అన్నింటిలో కూడా షార్ట్ పుట్, లాంగ్ జంప్, 200 మీటర్స్, 100 మీటర్స్, కబడ్డీ, ఖోఖో, తర్వాత షార్ట్ పుట్, క్రికెట్, ఇలాంటి మొత్తం 13 ఈవెంట్స్, 13 స్పోర్ట్స్ గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో మా పిల్లలందరూ కూడా చక్కగా పాల్గొనడం, దానిలో దగ్గరగా 32 ప్రైజులు విన్ అయ్యారు. మా వాళ్ళు 32 మంది పిల్లలు విన్ అయ్యారు. స్పోర్ట్స్ దీంట్లో మా స్కూల్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ కూడా మొన్న ఒక 1 మంత్ బ్యాక్ మేము పెట్టడం జరిగింది. దాంట్లో కూడా ఎన్టీఆర్ స్టేడియంలోనే మా పిల్లలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని మంచి ప్రైజ్లు వచ్చినాయి. ఇప్పుడు అదే దీంట్లో ఇవాళ మేము ఇంటర్నల్గా కాకుండా బయట స్కూల్స్తో కూడా మేము పోటీపడి ఇవాళ 32 మంది పిల్లలు మాకు ప్రైజులు తీసుకురావడం అంటే నిజంగా మనం చదువుతోనే కాదు, చదువుతో పాటు ఆటల్లోనూ పాటల్లోనూ కూడా మేము చాలా ముందంజలో ఉంటున్నామని మా విద్యార్థులందరూ కూడా చక్కగా ప్రైజులు గెలవడం జరిగింది. ఇలాగే లాస్ట్ ఇయర్ కూడా మనం ఈ కార్యక్రమాన్ని వాళ్ళు కండక్ట్ చేయడం, దాంట్లో కూడా అప్పుడు మనకి మంచి ప్రైజులు రావడం జరిగింది. ఊళ్ళో గుడివాడలో ఉన్నటువంటి ఎన్ని స్కూల్స్ వచ్చినా సరే వాళ్ళతో మనం కాంపిటేటివ్గా పోటీ పడటం. ఖోఖోలో మా పిల్లలు చూపినటువంటి ప్రతి ఒక్కళ్ళు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, చాలా బాగా ట్రైన్ చేస్తున్నారు, బాగా ఆడుతున్నారు మీ పిల్లలు అది. అలాగే ఇలాగా ఏ కాంపిటీషన్లో అయినా సరే మా పిల్లలు మేము ముందుంటామని త్రివేణి స్కూల్ పిల్లలందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో మంచి ప్రైజులతో చక్కటి బహుమతులు తెచ్చుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాగే ఈ 2024 సంవత్సరాన్ని ఆనందంగా మంచి బహుమతులతో సాగనంపుతున్నాం. 25వ సంవత్సరంలో మళ్ళీ ఒకసారి నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఈ కార్యక్రమంలో పాల్గొని మంచి బహుమతులు, చదువుతోనే కాదు ఆటల్లోనూ పాటల్లో కూడా మేము ముందుంటామని చెప్పి చెప్పకనే చెప్తున్నారు. వాళ్ళ చేతుల్లో ప్రైజులు మీరు గమనించండి, మంచి ఉత్సాహంగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి. శుభోదయం. 27-28 తారీఖుల్లో ఇటీవల గుడివాడ రూరల్ తరఫున కాన్వెంట్స్ అసోసియేషన్ 33 స్కూల్స్ విద్యార్థులు ఎన్టీఆర్ స్టేడియంలో పాల్గొనడం జరిగింది. అందులో చిన్నారులు 33లో 13 ఈవెంట్లు సక్సెస్ఫుల్గా మా త్రివేణి స్కూలు సాధించడం అనేది గర్వకారణం. అయితే అందులో విద్యార్థులు తమ ప్రతిభా పాఠవాలని ప్రతి ఈవెంట్లోనూ పార్టిసిపేట్ చేయటం, ఏ ఒక్క ఈవెంట్ వదలకుండా ప్రతి ఈవెంట్లో పార్టిసిపేట్ చేయటం, తర్వాత దాంట్లో సక్సెస్ అవటం, 32 ప్రైజులు కైవసం చేసుకోవటం అనేది చాలా ఆనందదాయకం. అందులో పర్టికులర్గా ఒక ఈవెంట్ చూస్తే ఖోఖో స్టేడియం అంతా అందరూ వచ్చిన వాళ్ళు ఎంతో ఆనందపడటం. విద్యార్థులు తోటి మన స్కూల్లో విద్యార్థులతో పాటు కాదు, గొడ్లవల్లేరు స్కూల్ ఫైనల్స్ వచ్చింది. అందులో ఆ స్కూల్ మీద విద్యార్థులు తమ ఏ ఒక్కడు కూడా తక్కువకుండా ప్రతి విద్యార్థి మంచి పోటాపోటీ ఇవ్వటం, తర్వాత వాళ్ళని బీటౌట్ చేసి విన్నర్స్గా ప్రైజ్ తెలుసుకుంటే మా ఉపాధ్యాయులు అందులో కనులారా ఎంతో ఆనందపడటం జరిగింది. అయితే ఈ 2024 సంవత్సరంలో చివరిసారిగా మా విద్యార్థులు చక్కని ప్రైజులు గెలుచుకోవటం, మా ఉపాధ్యాయ బృందం దానికి తోడుగా సహకరించిన డైరెక్టర్ శంకరగ సార్ గారు వాళ్ళని చక్కగా విద్యార్థులు అక్కడ సాగనమ్మడం, తర్వాత విద్యార్థులు ప్రైజులు గెలుచుకురావడం అనేది మాకు ఎంతో ఆనందదాయకం ఉంది. ఇంకా విషయం ఏంటంటే పేరెంట్స్ తోటి పాటు కూడా మాకు చక్కగా సహకరించడం అనేది జరిగింది. దీంతో మాకు ఆనందం అనేది వెలకట్టలేనిది అనుకోవాలి. అయితే ఏంటంటే త్రివేణి స్కూల్ మోటో ఏంటంటే విద్య ఒక్కటే కాదు, నాట్ ఎడ్యుకేషన్, విద్యార్థి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది మా త్రివేణికి పెట్టని కోటది. అందులో విద్యార్థులు దానికి
తీటుగా నిలిచి చక్కని ప్రైజులు గెలుచుకున్నారు. అయితే ఇది ఎంజాయ్మెంట్, దిస్ ఇస్ ది ఎంజాయ్మెంట్ ఫర్ 2024 ఎండింగ్ పొజిషన్. నెక్స్ట్ 2025లో కూడా మా చిన్నారులు ఇంకా మంచి మంచి ప్రైజులు గెలిచి మా స్కూల్కి ఎంతో పేరు తీసుకురావాలి మా ఆకాంక్ష, ఉపాధ్యాయ యొక్క ఆకాంక్ష. అయితే డైరెక్టర్ గారు కూడా చక్కని తోడ్పాటు ఇవ్వడం అనేది జరగడంతో సక్సెస్ఫుల్గా గడిచింది. నాకు అవకాశం ఇచ్చిన శంకర్ సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు. Good morning to one and all. My name is Lokesh Kumar. I am studying 10th class. We got the first prize in Kho-Kho, which was conducted by APSA. Thanks to our director Shankar sir giving this a great opportunity to participate those games. Thank you. చిత్తూరు జిల్లాలో ఈ నెల 28, 29 2 రోజుల పాటు ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన బాస్కెట్బాల్ టోర్నమెంట్ ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులు సత్తా చాటి కప్పు కొట్టడం ఎంతో గర్వకారణంగా ఉందని ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావు తెలిపారు. బాస్కెట్బాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావు మరియు కార్యదర్శి కిలార్పు రంగాప్రసాద్ అభినందించారు. అనంతరం యలవతి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ క్రీడాకారుల నుండి రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా ఎన్టీఆర్ స్టేడియం తరపున శిక్షణ అందించి జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసే విధంగా తమ కోచ్లు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. తద్వారా రాష్ట్రంలో ఎక్కడ పోటీలు జరిగినా ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులు పాల్గొని ప్రథమ స్థానంలో నిలుస్తున్నారని తెలియజేశారు. రానున్న రోజుల్లో మరింత ఉన్నతమైన శిక్షణ ఎన్టీఆర్ స్టేడియం నుండి క్రీడాకారులకు అందించే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. రాష్ట్ర స్థాయి ఓపెన్ ఇంటర్ స్కూల్స్ వాలీబాల్ పోటీలు బాస్కెట్బాల్కి సంబంధించి ఈ నెల 28, 29 తారీఖు చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి పోటీల్లో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంకి సంబంధించినటువంటి బాస్కెట్బాల్ క్రీడాకారులు దాంట్లో పాల్గొనడం జరిగింది. దాంట్లో ఆల్ ఓవర్ ఛాంపియన్షిప్ అండ్ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అంతకుముందు కూడా మేము చెప్తూనే ఉన్నాం, ఒకే ఒక్క స్టేడియం ఎన్టీఆర్ స్టేడియం సెల్ఫ్ సఫిషియన్సీ సాధించి గవర్నమెంట్ నుంచి ₹1 కూడా తీసుకోకుండా ఎంతోమంది వేల మంది క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఈ విధంగా పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించే విధంగా శిక్షణ ఇస్తున్నటువంటి సంస్థ ఎన్టీఆర్ స్టేడియం. ఇది అన్న నందమూరి తారక రామారావు గారు వరంగా గుడివాడకి ఇచ్చినటువంటి స్టేడియం. ఇప్పుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో కూడా 2% నుంచి 3%కి పెంచడం జరిగింది. అట్లాగే స్పోర్ట్స్లో మెరిట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇటు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వటం, వాళ్ళని పరిగణలో తీసుకోవడం కూడా జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంకి సంబంధించినటువంటి క్రీడాకారులు మరి ఈ రోజున ఛాంపియన్షిప్ సాధించినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తూ, అట్లాగే కోచ్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. మరి బాస్కెట్బాల్కి సంబంధించి గుడివాడలో ఏదైతే కోచింగ్ తీసుకుంటా ఉన్నారో దానిలో బాస్కెట్బాల్లో అత్యధికమైనటువంటి క్రీడాకారులు ఈరోజు పాల్గొని దాంట్లో శిక్షణ తీసుకుంటా ఉన్నారు. మరి తప్పనిసరిగా రాబోయే కాలంలో కూడా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు ఎన్టీఆర్ స్టేడియం తరఫున తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో 2 రోజులుగా నిర్వహించిన క్రీడా సంబరాల్లో తమ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రదర్శన కనబరిచి పలు విభాగాల్లో మెడల్స్ సాధించడం ఎంతో గర్వకారణంగా ఉందని విద్యాలయ స్కూల్ కరెస్పాండెంట్ బొప్పన విజయభాస్కర్ తెలియజేశారు. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో విద్యార్థులను ఆయన అభినందించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటలు కూడా ముఖ్యం అనే ఉద్దేశంతో మొదటి నుండి తమ విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రైవేట్ స్కూల్స్ క్రీడాకారులు ఎన్టీఆర్ స్టేడియంలో ఎప్పుడైనా క్రీడలు నిర్వహించుకోవచ్చు అని సభా వేదికపైన వెల్లడించిన ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావుకు మరియు కార్యదర్శి కిల్లార్పు రంగాప్రసాద్కు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. Good afternoon, everyone. Today we are going to felicitate our Vidyalaya students in our Vidyalaya complex in Rajendra Nagar, Gudivada, on the occasion of winners, those who won in the various sports meet held on December 27th and 28th in NTR Stadium, Gudivada, organized by Andhra Pradesh Private Schools Association, Gudivada Division. They conducted
as per the regular schedule in the academic year 2024-25, our APSA Democratic Association, all private schools conducted this sports meet along with the games. The main events are cricket, kho, thread and needle, 100-meter running, 200-meter running, slow cycling, and also other sub-junior events are book balance, thread and needle, and all these things. In every event, our Vidyalaya students attempted, and they got whether first prize or second prize they got with a sportive spirit, and also at the same time they are enthusiastically played, and they made other spectators also very in enjoying mode, particularly in the cricket match held on 28th of this December on closing ceremony, just before the closing ceremony of presentations distributed. And that match very eagerly spectators enjoyed very eagerly and with too much excitement, because this match is held with 5 overs, and we won with 10 runs. The opposite this match is school is Jujwaram Ushodaya. So this our students enjoyed well, and not only the cricket and other sports events, kho also our students won second prize, and also our gunny bag Kola Jaswant and Rishita Varshini, they got prizes, and other students are all enthusiastically present. And the main event here we have to observe is parallelly Vidyalaya always encourages in all competitive exams related to studies and also the sports events. This year especially from the second term on this academic year, regularly we are giving practice to NTR Stadium, and also they are playing well and they are getting practice. And not only for these competitions, generally the schools must provide to students for healthy competitions and all, for the health point of view also students must need relaxation. For sports and games we have to allot the time. On this concept, regularly our NTR Stadium committee also, they are allowing us, private schools also, they are allowing us to play regularly, and we are giving schedule for them, and they are making arrangement. Particularly on this occasion, we are thankful to NTR Stadium Committee, Rangaprasad Garu and Yalvarthi Srinivas sir and all committee members, as they allowed us private schools to play regularly. Because yesterday we requested them, all private schools, we requested Rangaprasad sir, and finally they allowed us, and they made a word that they are promising every private school to play. They are giving chance to play in the NTR Stadium, whether it is a morning session or evening session. We thankful to us, sir. From our Vidyalaya side, we are very thankful to you. And this is only, especially this academic year onwards, they are also encouraging us. And also once again, I am congratulating our students, and we are thankful to our APSA Democratic members, President, Secretary and Treasurer of this, and also our state body members, Putti Ramchandra Sekhar Garu and Samsarao Garu, and other members, Ramakrishna Garu and Ajja Prasad sir, and all the members, our association members, we are thankful. Vidyalaya will be thankful to. Good afternoon everyone. I am Sanjana of 9th standard, studying in Vidyalaya English Medium High School. Our school students participated in competitions and sports conducted by NTR Stadium members. Our principal sir B.V. Bhaskar Garu, I heartily thankful to him for encouraging us with tension-free education, and also along with education they give great importance to sports also, and I heartily thankful to our PT sir for training us. My name is S. D. Rajpani, studying in Vidyalaya English Medium High School. We had participated in several competitions conducted in NTR Stadium, and we got several prizes too. Yet cricket, we got first prize, and this guy also participated well, and the Merka Prasad sir also appreciated him well. Thank you. గత పాలకులు చేసిన తప్పిదాలకు చిట్కో కాలనీలో చిక్కుముళ్లతో కూడిన సమస్యలు నెలకొన్నాయని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పురపాలక శాఖ మరియు సిఆర్డీల సహకారంతో సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టినట్లుగా గుడివాడ ఎమ్మెల్యే వెనగల రాము తెలియజేశారు. గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ మరియు టిడ్కో సంస్థల అధికారులతో ఎమ్మెల్యే రాము సోమవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. కాలనీలోని డ్రైన్లో మురుగునీరు అవాంతరాలు లేకుండా ఎస్టీపీ ట్యాంకుల్లోకి చేరేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే రాము ఆదేశించారు. మున్సిపల్ మరియు టిడ్కో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కాలనీలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాము సూచించారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న ప్రధాన సమస్యలపై టిడ్కో ఎండీ సునీల్ కుమార్ రెడ్డితో ఎమ్మెల్యే రాము ఫోన్లో మాట్లాడారు. ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని సమస్యల పరిష్కారంపై చొరవ తీసుకోవాలని ఎండీ సునీల్ కుమార్ కు ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎల్లవర్తి శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ పి శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ బి శ్రీనివాసరావు, మున్సిపల్ ఎంఈ ప్రసాద్, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, టిడ్కో ఏసీబీ చిన్నోడు మరియు టిడ్కో ఉద్యోగులు పాల్గొన్నారు. రాము అండి, గుడివాడ ఎమ్మెల్యే. సార్, ఇప్పుడు మరి కిర్కోయిల్లో మాకేమో అప్పుడు ఇచ్చేసి ఉన్నాయి. నేను అప్పటి నుంచి చాలామందిని ఫాలోఅప్ చేస్తున్నా. నాకు ఒక డైరెక్షన్ కావాలి. ఇక్కడ నాకు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. వాటర్ సప్లై ఒకటి, డ్రైనేజ్ ఇవి ఏంటంటే టోటల్గా డ్రైనేజ్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కదా, దాంట్లో బ్లాకర్స్ ఏం తీయకుండా బ్లాకర్స్ అట్టాగా ఉంచేసి మాకు అప్పచెప్పేశారు. ఇప్పుడు దాకా వాడేస్తున్నారు. చొక్క నీళ్ళు కూడా మనకి ఎస్టీపీకి వెళ్ళట్లేదు. మొత్తం అంతా బయటికి ఇక్కడి నుంచే తన్నేస్తాం బయట. ఎక్కడెక్కడ బ్లాకర్స్ అన్నీ తీపించాలి అట్లీస్ట్ మినిమం. మనం బ్లాక్ అయిందామని చెప్పి చూస్తే అవన్నీ కాదు, అసలు ఇక్కడే ప్రాబ్లం వచ్చి కూర్చుంది. బ్లాకర్స్ ఇమ్మీడియట్గా అది ఇప్పుడు మన ఈయన కూడా ఉన్నారు ఇక్కడ, చిన్నోడు మన ఇక్కడ ఎస్సీ గారు. అవైతే ఇమీడియట్గా తీయాలి. దాని తర్వాత వాటర్కి అంటే వేరే ఇది కాదని నాకు అట్లీస్ట్ నాకు డ్రైన్స్ అట్లీస్ట్ బోర్స్ అన్నా 10 బోర్స్ వేపిస్తే అక్కడ కింద మేము వాటర్ సప్లై చేయగలం. లేదంటే అసలు వాటర్ అనేది అక్కడ పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. రోజు ఆల్మోస్ట్ ఫైటింగ్లు జరిగిపోతున్నాయి ఇక్కడ. మీరు పెట్టండి, ఎవరితో నేను ఎట్లా కూడా చేయించుకుని వస్తాను. నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ దాని గురించే కదండి, బోర్స్ గురించి. బోర్స్ మీరు రాసి నాకు పంపిస్తే నేను నారాయణ గారితో కూడా మాట్లాడకుండా అది ఒక ఎంత 50 lakhs అవుతుంది అనుకుంటుంది మొత్తం మీద. 1 crore దాకా అవుతాయండి దాంట్లో. అది లేకపోతే అసలు మనకి నీళ్ళు అనేది ఇవ్వడం అనేది అసాధ్యం బేసిక్గా కంప్లీట్. ఏదండి గుడా లేదండి మాకు. ముడా దాంట్లో ముడ కింద వస్తుంది. మాది ముడ రాదనుకుంటుంది, సిఆర్డిఏ కింద వస్తుందండి. సిఆర్డిఏ వాళ్ళు ఇస్తారంటారా? మీరు రాయండి, మీరు ఒకసారి అక్కడ రాయండి. దీనికి మీరు ఇప్పుడే చెప్పారు కాబట్టి సిఆర్డిఏ కూడా మాట్లాడతాను నేను. బ్లాకర్స్ ఏం చేసుకున్నారు. ప్లస్ మీకు అక్కడ పని అయిపోయినట్టు మీరు ఇక్కడేమి మీకు సంబంధం లేదంటారా టిడ్కో? మరి ఇంటర్నల్ రూఫ్ లీక్స్ ఉన్నాయి. అంటే ఏమవుతుందంటే ఇక్కడ డిస్కస్ చేస్తాం కానీ పని అయితే అవ్వట్లేదు. ఇంత ముందు కూడా ఒకసారి చెప్పాను మీరు రాకముందు, మళ్ళీ అలాగుంది. మరి లీకేజెస్ కూడా ఇమీడియట్గా ఒకసారి దాన్ని ఏం చేయాలి, 2 దాని మీద పంపించి మా ఎంఈ గారు కూడా వస్తారు. ఒకసారి కూర్చుంటే
he can also guide them basically ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రాబ్లమ్స్. గుడివాడ పొట్టి శ్రీరాములు హై స్కూల్లో స్పందన ఆర్ట్స్ కలర్స్ వారిచే నిర్వహించబడిన ఆర్థిక ప్రదర్శన వేదికపైన స్పందన ఆర్థిక అభ్యున్నతికి కృషి చేస్తూ సభ్యత్వాలు నమోదు చేస్తూ ప్రోత్సహిస్తున్న కొనగల సీతయ్యను కల్చర్ సభ్యులు ఎమ్మెల్యే చేతుల మీదుగా సత్కరించడం జరిగింది. 15 సంవత్సరాలుగా స్పందన హార్టికల్చర్ లో కోశాధికారిగా ఉంటూ తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు గుర్తించి వేదికపైన చిరు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించిన సభ్యులకు సీతయ్య ధన్యవాదాలు తెలియజేశారు. అధికారి కొనకళ్ళ సీతయ్య గారు ఈ సంవత్సరం స్పందన సభ్యత్వం 1,50,000 రూపాయలు వసూలు చేశారు. ఈ స్పందనను ముందుకు నడిపించడానికి ఆయన కీలకమైన పాత్రను వహిస్తూ స్పందనకు ముందుకు నడిపిస్తున్న కొనకళ్ళ సీతయ్య గారిని సత్కరించవలసిందిగా వేదిక మీద పెద్దలను కోరుతూ ఉన్నారు. అలాగే పెద్దలు శ్రీ దావులూరి సురేంద్రబాబు గారు కృష్ణా ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ ఆశీర్వదిస్తూ 25,000 రూపాయలు పారితోషికాన్ని అందజేస్తున్నారు. వారికి ఈ సభ ద్వారా ప్రేక్షకుల ద్వారా చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేయబాబు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సార్ ఒక్కడు వెనక్కి సార్ స్కిమ్ సార్. సార్ ఇలా చూడండి సార్ ఒకసారి రెడీ. చరిత్ర విస్మరించిన స్వాతంత్ర సమర యోధుడు ద్వారబంధాల చంద్రయ్య నాయుడు నాటికను రూపకల్పన చేసి శ్రీ పివి సత్యనారాయణ గారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ నియోజకవర్గం ప్రజలకు కూటమి నేతలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. ప్రజల భాగస్వామ్యంతో నూతన సంవత్సరంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తామన్న ఎమ్మెల్యే. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు 31వ తేదీన ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. పెన్షన్ల పంపిణీ అనంతరం మీకోసం మీ వెనగళ్ల కార్యక్రమంలో భాగంగా సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలో విజయం సాధించిన స్టేడియం క్రీడాకారులను అభినందించిన యలవర్తి. రానున్న రోజుల్లో స్టేడియంలో ఉత్తమ శిక్షణ అందించి జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తామని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.